హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ తెలుగు టూర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలెన్ క్రాఫ్ట్, బ్యూటిఫుల్ ఉలెన్ క్రాఫ్ట్ అనమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్న ఉలెన్ క్రాఫ్ట్ ఉంది కదా, సో ఈ ఉలెన్ క్రాఫ్ట్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో మా బుజ్జిని అడిగి తెలుసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు స్టార్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఉలెన్ క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికి కూడా చూపిస్తాను. అలాగే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ రౌండ్ కావాలి కాబట్టి ఒక చిన్న పేపర్తో నేను ఇలా రౌండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉత్తలేఖని ఉంటే రౌండ్గా తీసుకోండి, ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకుంటాను కదా ఫ్రెండ్స్, పేపర్ అనేది చూసారు కదా. దీన్ని ఇలా ఒక అట్టపెట్టి మీద పెట్టేసి నీట్గా స్కెచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, స్కెచ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా లోపల రౌండ్ రావాలి, బయట కూడా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పెన్సిల్ తీసుకొని దానికి ఉలన్ని మంచిగా గ్రిప్ ఉండేలాగా పట్టుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకు ఫ్లవర్ ఎంత సైజులో కావాలో అన్ని రౌండ్స్ వేసుకోండి. రౌండ్స్ అనేది అన్నిటికీ ఈక్వల్గా పెట్టుకోండి. ఫ్లవర్ అనేది అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా కట్ చేసి చిన్నగా తీయాలి. ఈ థ్రెడ్ అనేది ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ థ్రెడ్ ఆ మిడిల్లోంచి లాగేస్తే సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆ థ్రెడ్ మీరు ఎంత లాగితే ఫ్లవర్ అనేది అంత మంచిగా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మంచిగా ముడేసుకోవాలి, అది ఊడిపోకుండా. మిగతా ఎడ్జెస్ కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇది కూడా అలాగే ఫ్రెండ్స్, మీరు గమనించండి ఒకసారి. టూ కలర్ కాంబినేషన్స్ ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ నచ్చితే ఆ చాయిస్ తీసుకోండి. నేనైతే పింక్ గ్రీన్ తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది ఆ కలరు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ప్యారెట్ కలర్, పింక్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మనకి ఆ రౌండ్ సింబల్కి అన్ని కావాలో అన్నీ తయారు చేసుకోవాలి. మంచిగా ఫ్లేవర్ రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎన్ని సరిపోతాయో అన్ని ఫ్లేవర్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్లవర్కి కింద హ్యాంగింగ్ లాగా మంచిగా 5 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి 3 ఫింగర్స్కి రౌండ్గా, మీకు ఫ్లవర్ అనేది ఎంత కావాలో అంత సైజులో రౌండ్స్ నేనైతే 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు 7 కావచ్చు, 8 కావచ్చు తీసుకోండి. ఇలా విడిగా ఒక థ్రెడ్ తీసుకొని మిడిల్లో తీసుకొని ముడేసుకోవాలి. కౌంటింగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, అన్నిటికీ నీట్గా వస్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు మిడిల్లో కట్ చేయాలి ఫ్రెండ్స్. అవి నీట్గా సమానంగా పెట్టుకోవాలి.
ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. ఇలాగే నేను 5 తయారు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కింద ముడేయాలన్నమాట. విడివిడిగా వెళ్ళిపోకుండా మంచిగా కుచ్చులాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముడేయడం వల్ల. మంచిగా టైట్గా ముడేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇలాగే ప్రాసెస్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.